తాతిగా నానుస్తా వెళ్ళిందా? పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. దావీదు కోపంతో రగిలిపోతున్నాడు. దావీదు కోపంతో రగిలిపోతుంటే ఇప్పుడు అబీగయలు పరిగెత్తుకుని వెళ్ళి ఆ కోపము ఆ చల్లార్చడానికి ప్రయత్నం చేసింది. స్తోత్రం చెప్పండి. మనలో మన మాట, మన వీధుల్లో జరిగే దెబ్బలాటలు చూడండి. అని చల్లారిపోయాడనుకో, నువ్వు మగడు కాదా, నీకు రోషం లేదా, నీది ఓ బతికేనా అని రెచ్చగొడతారు. మనం ఇంకా కాస్త ఇంకా కొంచెం మంచి పారిలో ఉంటారు. వీడికి ఇలాగే జరగాలి, ఇది ఇంకో రకం, వీడికి ఇలాగే జరగాలి, వీడికి ఇలాగే జరగాలి, దీనికి ఇలాగే జరగాలని చూసేసి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు భర్తను చంపడానికి వస్తున్న వాడికి పరిగెత్తుకుని వెళ్ళి అడ్డుపడిపోయి ఆఫ్ చేసిందంట. ఆమె చూపిన బుద్ధను చూసారా, దావీదుని ఇంప్రెస్ చేసేసింది. చప్పలు కొట్టి కనపరచని గట్టిగా. దావీదు అన్నాడు, అమ్మా నువ్వు చూపెట్టిన బుద్ధను చూసావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఆడవాళ్ళకి ఈ బుద్ధులు లేవు, ఈ బుద్ధులు లేవు. అమ్మా నువ్వు చక్కటి బుద్ధిని చూపించావు. నీ భర్త మీద ప్రమాదం వస్తే నీ ప్రాణాలు తెగించి ఆపు చేయగలిగావు, నా కోపాన్ని కంట్రోల్ చేసావు. యెహోవా వలన నువ్వు ఆశీర్వాదం పొందుకుందువుగాక. చప్పట్లు కొట్టను గట్టిగా. ఈ రోజున ఎలా ఉన్నాయి బుద్ధులు, స్త్రీల బుద్ధులు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? పక్కింటి వాళ్ళ కుటుంబాలు పాడైపోయినాయి ఇంకో, మా బాగా పాడైపోయినాయి అని ఈవిడ అంటది. అలా ఆయన ఏదైనా తాగేసి వస్తాడనుకో, అలా ఆయన తాగుపోతండి, ఈవిడ లేకపోతే ఈవిడ పబ్లిసిటీ చేసేస్తుంది, మా ఆయన తాగుపోతండి, మా ఆయన అంతే అండి, వేస్ట్ అండి. మరి అబీగయలు అలా చేయలేదు. తన భర్త మొరటోడైనా, తన భర్త మార్పు లేనివాడైనా, తన భర్త అంత సామర్థ్యం కలిగిన వాడు కాకపోయినా, తన భర్త నశించిపోతున్నాడు అన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రాణము నశించిపోకుండా కాపాడగలిగింది. సుబుద్ధి కలిగిన వారు మీ భర్తల రక్షణ లేకపోతే మీ భర్తల్ని నశించిపోకుండా మీ భర్తలను రక్షణలోకి నడిపించుకుంటారు, మీరు మంచి ప్రవక్తను కలిగి. స్తోత్రం చెప్పండి.